నే పాపము చేసితిని, నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని. నా పాపములన్నీ ఈయన కనపడెను, నా దుర్గములే కదా నీ ఎదలోన మన్నించెను. నా పాపములే కదా నీ ఎదలోన కనపడెను, నా దుర్గములే కదా నీ ఎదలోన మన్నించెను. నీవు నా ప్రియమైన దేవుడవు, పరిశుద్ధుడగు దేవా, నీవు నా ప్రియమైన దేవుడవు, పరిశుద్ధుడగు దేవా, నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ దేవుని యొక్క సన్నిధిలో చేర్చుకుంటూ, మరి ముఖ్యంగా పాముల శ్రీను గారిని, కమలమ్మ గారిని, మరియమ్మ గారిని, పావని అమ్మకు దేవుడు చక్కటి 12 బిడ్డలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా నందయ్య గారి యొక్క కుమార్తె గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మంచి ఆరోగ్యంతో చేకూర్చాలని, నాగమణమ్మల వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, అదేవిధంగా ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, రకరకాలైన సమస్యలతో సతమతమవుతున్నారో వారందరినీ దేవుని యొక్క సన్నిధి చేర్చుకుంటూ, ప్రభువా మా ప్రార్థనను ఆలకించి మాకు సహాయం చేయండి, మా కష్టకాలంలో, మా ఇబ్బందులలో, మా ఇరుకులలో మీరు తోడు నీడగా ఉండమని ప్రత్యేకంగా ఈ యొక్క దీవెబలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రహస్యమైన నీవు మా హృదయములను నీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యతల ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం వచనములు 1 నుంచి 2 వరకు మరియు 6 నుంచి 8 వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం వచనములు 1 నుంచి 2 వరకు మరియు 6 నుంచి 8 వరకు. ఇశ్రాయేలు వారి నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు, అట్లు చేదరేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు
పోసగిన నెలలను స్వాధీనము చేసుకుందరు. నేను ఆజ్ఞాపించు విధులకు వీరేమీ చెప్పరాదు. వాని నుండి ఏమీను తొలగింపరాదు. నేను నిషేధించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవన్నీ ఉన్నట్టుగా అనుసరింపుడు. మీరు ఈ విధములన్నింటినీ అనుసరించలేని ఇతర జాతులను మీరెంత వివేకవంతంతో ఎంత జ్ఞానవంతంతో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి ఉన్నప్పుడు ఈ మహాజాతికింతటి వివేకము విజ్ఞానము అభినందిగదా అని విస్తుపోవదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనుగులైనను ఎంత గొప్ప జాతి జనుగులైనను వారి దేవుడు మన దేవుడు వల్లే చేరులో ఉన్నాడు. ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించితిని. న్యాయబద్ధులను బద్ధమైన విధుల వంటి ఆజ్ఞలను చట్టములను కలవు. ఇది ప్రభువాకు. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 17, 18 మరియు 21, 22 మరియు 27. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదించబడును. జ్యోతిర్మండములను సృజించిన ఆ దేవుని నుండియే అవి పుట్టెను. ఆయన మార్పు నొందడు, తిరుగుమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్య మూలమున ఆయన మనలను సృజించును. కనుక సమస్త దృష్టి ప్రవర్తనను సర్వ దురకస్యమును మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది. వాక్యమును కేవలం వినుటనే ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన మతం ఏదైనా అనాథులను ఇదవరాండ్లను వాని కష్టములలో పరమరించుట, ఇహలోక మాలిన్యమును అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవి ఈ దేవుని వాక్యము. ఈ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధలలో నెమ్మదినిచ్చిన. నీ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధలలో నెమ్మదినిచ్చిన. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతల మగు ఊబిపై నన్ను లేపునా. జిగటగల ఊబి నుండి నన్ను లేపునా, సమతల మగు ఊబిలో నన్ను బీపెనా. నా పాదములకు దీపమాయనా, నా పాదములకు దీపమాయనా. సత్యమైన మార్గములు నడుపుచుండును, సత్యమైన మార్గములు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు గాక.
పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 8 వరకు మరియు 21 నుంచి 23 వరకు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1 నుంచి 8 వరకు మరియు 21 నుంచి 23 వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుక్కొనకే భోజనం చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయం ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుక్కొనక భుజించుట ఆచారం లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రములను, కంచు పాత్రములను శుభ్రపరచవలెనని ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయం లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రశ్నించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధముగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞలను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. 21 నుంచి 23 వరకు. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సాంగత్యము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మత్సరము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, పోయిన నెలంతా ప్రభా, ఆగస్టు నెలంతా ఈ యొక్క కాపుదలలో ఉంచి మాకు మంచి ఆరోగ్యాలు చేకూర్చినందుకు మా పనిలో, మా ప్రయాణంలో, మా పరిచర్యలో, అదేవిధంగా ప్రభా మా యొక్క పాడి పంటల్లో మీరు తోడుగా నీడగా ఉన్నందుకు నీకు ఎన్నో వస్తుంది ప్రభా. మేము ప్రభా ఈ యొక్క మాసం, సెప్టెంబర్ మాసంలోనికి ప్రవేశించి ఉండగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభా, ఈ నెలంతా ఈ యొక్క కాపుదలతో మమ్మల్ని కాచి కాపాడమని, నీ యొక్క వాక్యం ప్రకారం మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, వాక్య స్వరూపమైన దేవా, నీ యొక్క వాక్యంతో మా యొక్క జీవితాలను కడగమని, కట్టమని, అదేవిధంగా శుద్ధి చేయమని, బాగు చేయమని ప్రభా. ఏ విధంగా అయితే నీ యొక్క వాక్యం పలికినది, నీ యొక్క వాక్యమే నా యొక్క పాదములకు దీపము, నా యొక్క త్రోవకు వెలుగని, అటువంటి వాక్యాన్ని మా యొక్క పాదములకు దీపముగా, మా యొక్క త్రోవకు వెలుగుగా పెట్టుకునే భాగ్యాన్ని మా అందరికీ కూడా కుమరించమని చెబుతున్న నాకు, వింటున్న నీ యొక్క ప్రజలకు ఈ యొక్క వాక్యాన్ని ప్రభా, వారికి ఏ అవసరాలను అవసరమో అదే రీతిలో వారికి అందించమని, కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా మొదటి పట్టణము లేదా మొదటిగా చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశ కాండం నుంచి తీసుకొనబడినది. ఇది 2 అక్షరాల సముదాయం. ద్వితీయో ప్లస్ ఉపదేశము అనగా రెండవసారి దానిని తన యొక్క ప్రజలకు బోధించుట. మోషే గారికి దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప అధిపతిగా, ప్రజలను నడిపించే ఒక మంచి సేవకుడిగా దేవుడు ఎన్నుకొని తన యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి కనాను దేశం వరకు వారిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప మహాసాధనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ యొక్క క్రమములో ఐగుప్తు నుంచి కానాను తీసుకొని వచ్చే క్రమములో వారికి సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై వారికి 10 ఆజ్ఞలను, దేవునితో వారు ఏ విధంగా ఉండాలి, దేవునితో వారు ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని యొక్క చిత్తముతో వారు ఏ విధంగా జీవించాలి అనే 10 ఆజ్ఞలను తన యొక్క బిడ్డలకు మోషే ద్వారా అందించాడు. అయితే తరువాత ఆ యొక్క 40 సంవత్సరాలు అలా పోతూ ఉండగా మరి మోషే చేసిన ఒక చిన్న తప్పు వలన తాను కనాను దేశానికి చేరలేకపోయాడు. అయితే ఈ యొక్క కనాను దేశానికి చేరకపోయే ముందు తాను రెండవసారి తాను ఏవైతే తన యొక్క ప్రజలకు బోధించాడో, తాను ఏదైతే తన యొక్క ప్రజలకు చెప్పాడో మరలా దానిని చెబుతూ, ఇదిగో ప్రజలారా, మీరందరూ కూడా కానాను దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు, కాబట్టి నేను రెండవసారి మీకు చెబుతూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో దేవుడు మిమ్ములను అనాథులుగా ఉన్నప్పుడు, మిమ్ములను మరి అంధకారములో ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బయటికి తీసుకొని వచ్చాడు. తన యొక్క గొప్ప వెలుగుతో మిమ్ములను బయటికి తీసుకొని వచ్చాడు. ఒక రక్షణకర్తగా, ఒక రక్షకుడిగా మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాడు. కాబట్టి మీరు ఇక నుంచి జాగ్రత్తగా మెలగండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయితే ఈరోజు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, ఇశ్రాయేలులారా విధులను పాటింపు. చూడండి, దేవుడు పలుకుతూ ఉన్నాడు మోషే ప్రవక్త ద్వారా, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలారా, నేను మీకు విధించిన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించండి. దేవుడు మనలను కోరుకునే ఏకైక ఒక కోరిక ఏదైనా ఉందంటే అది ఆయన యొక్క విధులను, కట్టడాలను పాటించాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి. అలా మీరు చేస్తే మీరు మరి శాశ్వత కాలం జీవిస్తారు అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు దేవుడు మోషే ప్రవక్త ద్వారా తెలుపుతున్న మాట, ఇదిగో మనందరం కూడా క్రైస్తవులమే. చిన్ననాటి నుంచి మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో రకాల అమూల్యమైన వాక్యాలను అందించారు. ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది యాజకులు, ఎంతోమంది గురువులు, ఎంతోమంది పాస్టర్స్ రకరకాలుగా మనకు వాక్యాన్ని అందించారు. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం తృణీకరించకుండా అంగీకరిస్తూ దాని ప్రకారం మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మాట్లాడుతూ పలుకుతూ ఉన్నాడు, మీరు నాకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి అంటే, నేను ఇష్టపడే బిడ్డలుగా మీరు ఉండాలి అంటే మీరు నా విధులను పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా,
మన యొక్క కుటుంబంలో ఒక భర్తగా, ఒక భార్యగా మన యొక్క విధులను, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పెళ్లి రోజు చాలా చక్కగా వాగ్దానం చేస్తారు. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను నేను నీకు ప్రామాణికంగా ఉందనని మాట ఇచ్చుచున్నానని చెప్పి చక్కగా గొర్రెల్ని చక్కగా తలూపుతారు. పెళ్ళైపోయిన తర్వాత అసలు రోజులు బయటకు వస్తూ ఉంటాయి, అసలు వ్యక్తిత్వం బయటకు వస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక బాధ్యతగా దేవుని ముందు చేసిన ఆజ్ఞను, దేవుని ముందు చేసిన ప్రమాణాన్ని, దేవుని ముందు చేసిన మాటలు తృణీకరించే చాలామంది క్రైస్తవులు ఈరోజు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు నీకు ఇచ్చిన భార్యను చక్కగా చూసుకోవాలి, వారి యొక్క కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, నీ యొక్క బిడ్డలను చక్కగా చూసుకోవాలి. కానీ ఈరోజు చాలా మరి బాధాకరమైన సన్నివేశం ఏంటంటే, చక్కగా మరి పెళ్ళైన 3 నాళ్ళ ముచ్చట కోసం అని చెప్పి చక్కగా పెళ్లి చేసుకుంటారు. 3 లేదా 3 నెలలు అయిపోయిన తర్వాత వారి యొక్క కుటుంబ జీవితాల్లో కలతలు, కలహాలు, ఇరుకులు, ఇబ్బందులు చోటు చేసుకున్నప్పుడు వారి యొక్క బాధ్యతను మర్చిపోతూ రకరకాలైన వ్యసనాలకు వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటూ మరి వారి యొక్క కుటుంబాన్ని చక్కగా కట్టుకోకుండా, వారి యొక్క ఇంటిని చక్కగా కట్టుకోకుండా, వారి యొక్క బిడ్డలను చక్కగా దేవుని వైపు నడిపించకుండా, ప్రతి ఆదివారం దేవాలయానికి కుటుంబ పరంగా రాకుండా మరి ఎంతో దేవునికి దూరంగా, దేవుని యొక్క వాక్యానికి దూరంగా, దేవుని యొక్క విలువలకు దూరంగా, మరి సాతాను క్రియలకు దగ్గరగా జీవిస్తూ ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మాట్లాడుతూ మనందరితో చెబుతూ ఉన్నాడు, నేను నీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తా, లేదా నేను నీకు మరి బ్రతికే విలువైన జీవితాన్ని నేను మీకు ఇస్తా. కానీ నేను మీకు అది ఇవ్వాలి అంటే, మీరు శాశ్వతంగా జీవించే జీవితాన్ని మీరు అనుభవించాలి అంటే, మొట్టమొదటిగా నేను చూపించిన మార్గాన్ని మీరు పాటించాలి. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము చక్కగా మాట్లాడుతున్నది. 8వ అధ్యాయము 33వ వచనం, నీ ప్రజలైన ఇశ్రాయేలీలు పాపం చేసినందున తమ శత్రువుల చేత ఓడిపోయి మరల నీకు శరణుజొచ్చిన ఈ దేవాలయమున నిన్ను స్తుతించి క్షమాపణ అడిగినచో ఆకాశము నుండి నీవు వారి వేడుకోలును ఆలకింపుము, వారి తప్పిదములను మన్నింపును, నీవు వారి పూర్వులకిచ్చిన ఈ నేలకు వారిని మరలా చేర్చుము. ఇక్కడ మరి సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ, ప్రభువా, నీ యొక్క ప్రజలు ఒకవేళ తప్పు చేస్తారేమో, నీ యొక్క ప్రజలు నీ యొక్క విధులను పాటించరేమో, నీ యొక్క ప్రజలు నీ నుండి దూరంగా ఉంటారేమో, నీ నుండి నీ యొక్క ప్రజలు వేరైపోతారేమో. ప్రభువా, ఒకవేళ వారు వారి యొక్క మారు మనసు పొంది, ఒకవేళ వారు వారి యొక్క తప్పును తెలుసుకొని, ఒకవేళ వారు వారి యొక్క పాపాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చి మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు వారి మొరను ఆలకించు, వారి ప్రార్థనను విను, వారి యొక్క మొరను చెవియొగ్గుము, వారి యొక్క కష్టకాలంలో వారికి సహాయం చేయి ప్రభు అని చెప్పి మరి ఆనాడు సొలొమోను మహారాజు
దేవాలయములో, నూతనంగా నిర్మించిన దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము దేవుని వైపు తిరిగి దేవుని వైపు చూచినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. మనకున్న ఇరుకులలో, మనకున్న ఇబ్బందులలో, మనకున్న కష్టకాలంలో, మనకున్న వ్యాధి బాధలలో మనం దేవుని వైపు చూచినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి దేవుని వైపు మరలకుండా, దేవుని తట్టు చూడకుండా, దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా వ్యసనాలతో కాలాన్ని వెలబుచ్చే చాలామంది క్రైస్తవులు ఈరోజు మన మధ్యలో ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి దేవాలయానికి రమ్మంటే ఈరోజు కాదులే రేపులే, రేపు కాదులే ఎల్లుండులే, నాకు అనారోగ్యం ఉన్నప్పుడు వస్తావులే అని చెప్పి చాలామంది మరి దేవుని యొక్క సన్నిధిని విడిచిపోయి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా, దేవుని యొక్క వెలుగును వారు స్వీకరించకుండా ఇంకా చీకటిలోనే ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మనం చదువుకున్నట్లయితే యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నట్లయితే లోకమునకు వెలుగును నేనే. చదవండమ్మా. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువారు అంధకారమున నడవక జీవపు వెలుగును. చూడండి, మరి చీకటిలో నడుచువారు దేవుణ్ణి చూడరు. ఎవరైతే వెలుగులో నడుస్తారో వారి యొక్క జీవితాలను మార్చుకుంటారు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ తెలుపుతూ ఉన్నాడు, మీరు నా విధులను పాటించిన ఎడల, నా విధులను మీరు ఆలకించిన ఎడల, నా విధులను మీరు స్వీకరించిన ఎడల మీరు కలకాలము బతుకుతురు అని చెప్పి దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని యొక్క విధులను మనం పాటించాలి అంటే, దేవుని యొక్క విధులను ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారిలో ఇటువంటి లక్షణాలు ఉండవంట. మొట్టమొదటిగా మనం చదువుకున్నట్లయితే మార్కు శుభవార్త 7వ అధ్యాయం, మార్కు శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నట్లయితే 21వ అధ్యాయం, ఏలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మత్సరము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇవన్నీ కూడా మనలను దేవుని నుంచి దూరం చేస్తాయి. దేవుని యొక్క వాక్యము నుండి మనల్ని దూరం చేస్తాయి. దేవుని యొక్క విధుల నుండి మనల్ని దూరం చేస్తాయి. దేవుడు ఈరోజు చెబుతూ, వీటన్నిటినీ మీరు దూరం పెట్టి నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని కలకాలం నేను మీ యొక్క శాశ్వతమైన జీవితాన్ని మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తారో వారిలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృప వారి మీద ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఒక ఊరిలో ఒక వ్యక్తి, ఒక చిన్న అబ్బాయి మరి సండే స్కూల్కి వెళుతూ ఈ యొక్క సండే స్కూల్లో టీచర్ గారు అడిగారంట, పిల్లలు మీరు
క్రైస్తవులంటే అనుకుంటున్నారు కదా, మనందరం కూడా క్రైస్తవులమే కదా, క్రైస్తవుల యొక్క గుర్తు ఏమిటి అని వారిని పిల్లల్ని మరి మీరు చిత్రపటంలో లేదా ఒక బొమ్మలాగా గీయమని అడిగితే చాలామంది క్రైస్తవులు అనగా యేసు ప్రభు యొక్క తిరుహృదయమని, యేసు ప్రభు యొక్క సిలువని, మరి తల్లి యొక్క తనయుడని, అదేవిధంగా రకరకాలైన సింబల్స్, రకరకాలైన గుర్తులతో చిహ్నాలతో వారు వేయటం జరిగింది. కానీ ఒక అబ్బాయి మాత్రం ఈ యొక్క పేపర్ని తీసుకొని పేపర్లో యేసు ప్రభు చనిపోయిన హస్తాలను చూపిస్తూ కింద చేతులను చాచాడు, 4-5 చేతులను పెట్టాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, ఎవరైతే యేసు ప్రభుయే నిజమైన దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క చేతులు ఆకాశం వైపు ఎత్తబడి వారు పరలోకానికి ఎత్తబడతారని చెప్పి తాను గీసిన చిత్రపటం ఇతరులందరికంటే శ్రేష్టమైన చిత్రపటంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చింది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దాని ప్రకారం జీవించే వారికి నిత్య జీవితాన్ని ఇవ్వటానికి. కాబట్టి ఆయన మనకు నిత్య జీవం ఇవ్వాలి అంటే, మనము నిత్య జీవితంలోనికి ప్రయాణం చేయాలి అంటే, నిత్య జీవితంలోనికి ప్రయాణం చేసే ప్రయత్నం మనం కలిగి ఉంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసినది ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తారో, ఎవరైతే ఆయన యొక్క విధులను పాటిస్తారో, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం పలుకుతున్నది, మన దేవుడు పిలువగానే పలుకును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పలుకుతున్నాడు. మోషే చెబుతూ ఉన్నాడు, ప్రియ జనులారా ఆలకించండి, వినండి. మీరు దేవుని యొక్క విధులను పాటించినట్లయితే, దేవుని యొక్క విధులను మీరు అనుసరించినట్లయితే, దేవుని యొక్క కట్టడాలను తూచా తప్పకుండా మీరు జీవించినట్లయితే, దానిలో మీరు జీవించినట్లయితే మన దేవుడు పిలవగానే పలుకును. పలకటమే కాకుండా ఆయన మనలను గొప్ప చేయును, ఆయన మనలను ఎత్తైన శిఖరం మీద ఉంచును, ఆయన మన యొక్క ప్రతి ఒక్క కార్యములో ఆయన తోడును అని చెప్పి దేవుడు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఆయన యొక్క విధులను ఎవరైతే పాటిస్తారో, ఆయన యొక్క విలువలను ఎవరైతే పాటిస్తారో వారికి దేవుడు తోడు నీడగా ఉంటాడు. వారి యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు, వారికి జవాబుని ఇస్తాడు అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయితే మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క విధులను ఏ విధంగా పాటించాలి అని చెప్పి మనం చదువుకున్నట్లయితే, రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతూ 2వ అధ్యాయం 4వ వచనం, ప్రభువునకు లోబడి ఉండుము. చూడండి, మీరు ప్రభువునకు లోబడి ఉండుము, మోషే ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు, అప్పుడు చూడండి నీవు చేపట్టిన కార్యములన్నీ కూడా సఫలమవుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా మనం చేయవలసినది ప్రభువునకు లోబడి ఉండండి. అదేవిధంగా ఆయన యొక్క ఆజ్ఞలను మీరు పాటించండి, అప్పుడు నీవు చేపట్టిన కార్యములన్నీ కూడా సఫలమగును. అదేవిధంగా నీవు పోయిన కావలనల్లా విజయం సిద్ధిస్తావు, విజయం నీకు వస్తుంది. నీవు ఎక్కడికి పోతే అక్కడ
నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. మన దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు? ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తారో, ఎవరైతే ఆయన యొక్క పలుకులను ఆలకిస్తారో, ఎవరైతే ఆయన యొక్క చిత్తానుసారంగా జీవిస్తారో, వారు నడిచే త్రోవ అంతా కూడా దేవుడే సరళం చేయను, వారికి విజయమును చేకూర్చును, వారు చేపట్టే కార్యములల్లా సఫలీకృతమగును అని చెప్పి దేవుడు తెలుపుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము దేవుని యొక్క విధులను ఆలకించే వారిగా, దేవుని యొక్క విధులను పాటించే వారిగా, దేవుని యొక్క విధులను మనం మన యొక్క జీవితంలో అవలంబించే వారిగా మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మనము ఆయన విధులను పాటించడం ద్వారా దేవుడు మనకు ఏమిస్తాడో మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 13వ వచనం. కనుక నేను మీకు ఆదేశించు ఆజ్ఞలెల్లా పాటింపుడు, ఆ ప్రభువును నిండు మనసుతో మీరు పూజించండి. అప్పుడు ఆయన మీకు సకాలమున తొలకరి వానలను కడవరి వానలను కురిపించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు మీ యొక్క దేవుని యొక్క విధులను పాటించండి, వాటి ప్రకారం మీరు జీవించండి, దేవుడు మిమ్మల్ని ఫలవంతం చేస్తాడు అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి కృప మనందరికీ కూడా రావాలని, ఒకరోజు దేవుడితో మనందరం కూడా ముఖాముఖిగా పరలోకంలో ఉండేటట్లు మనం చేయాలని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా, మరి దేవుడు పరిశీలన చూచి, యేసు ప్రభు పరిశీలన చూచి ఆయన అంటున్న మాట, కపట భక్తులారా. ఈరోజు చాలామంది కపట భక్తులుగా తయారయ్యారు. మనం చదువుకున్నట్లయితే మార్కు శుభవార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా. ఈరోజు చాలామంది మరి పేరుకేమో క్రైస్తవుడు, పట్టుకునేదేమో పరిశుద్ధ గ్రంథం, ప్రకటించేదేమో పరిశుద్ధ దేవుడు, పలికేదేమో ప్రభువు, కానీ జీవించేది మాత్రం కపటమైన జీవితం, ద్వంద్వ స్వభావం, లేదా 2 రకాలైన వైఖరి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పలుకుతూ, గొర్రెలకు ద్వారములు నేనే, నా తర్వాత కూడా ద్వారాలు ఉన్నాయి, కానీ అవి మరి చెడ్డవారి ద్వారాలు, చెడ్డవారి దారులు, లేదా అవి సక్రమైన మార్గములు కాదు అని చెప్పి దేవుడు పలుకుతూ, ఎవరైతే నా ద్వారా ప్రయాణిస్తారో, ఎవరైతే నా ద్వారా ప్రవేశిస్తారో వారికి నిత్య జీవితాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ఆనాడు పరిసయ్యులు అనగా దేవుడితో పాటు ఉంటూ, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ, దేవుడితో నడవలసిన ఈ యొక్క పరిసయ్యులు దేవునికి దూరముగా జీవిస్తూ, దేవుని యొక్క వాక్యానికి దూరంగా జీవిస్తూ, దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపించవలసిందిగా వారు చేయవలసిన దానిని చేయకుండా వేరే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రోజు ఉన్నారా మన మధ్య క్రైస్తవులుగా దేవుని యొక్క పనిని చేయకుండా వేరే పనులలో నిమగ్నమైపోతూ దేవుని యొక్క పరిచర్యను మర్చిపోయిన క్రైస్తవులు ఉన్నారా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ, ఈ కపట భక్తి కలవాడు, కపట విశ్వాసం కలవాడు, కపటమైన ప్రేమ కలవాడు అని చెప్పి దేవుడు ఆనాడు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను, ఈ ధర్మశాస్త్ర బోధకులు మరి ఈ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, కానీ వారే తప్పు త్రోవలో పడుతూ, ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తూ, ప్రజలకు సరైన మార్గాన్ని, సరైన వైఖరిని నేర్పించకుండా, ప్రజలను మరి వారి యొక్క ఇష్టానుసారంగా వాక్యాన్ని మలుపులు తిప్పుతూ, వాక్యాన్ని వారికి అనుగుణంగా చెప్పుకుంటూ,
వాక్యానికి వారికి ఇష్టానుసారంగా మార్చుకుంటూ మరి ప్రజలను తప్పు ద్రోవలో ప్రయాణించే ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులను దేవుడు ఆనాడు ఖండిస్తూ వారితో అన్నమాట, కపట భక్తులారా, మీ యొక్క మనస్సులు దేవుడు మాట్లాడుతూ, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడెదరు, కానీ వారి యొక్క హృదయములు మాత్రము నాకు దూరముగా ఉన్నాయి. పెదవులతో మాత్రం దేవుణ్ణి పొగిడే హృదయాలు, కానీ వారి యొక్క హృదయాలు మాత్రం దూరముగా ఉన్నాయని చెప్పి ఆనాడు పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను దేవుడు ఖండిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇటువంటి ఖండన మన యొక్క జీవితంలో దేవుడు మనకి కలగకుండా ఉండాలి అంటే మనం ఈరోజు దేవుని యొక్క వైపు చూడాలి, దేవుని యొక్క విలువల వైపు మనం చూడాలి, దేవునితో మనం జీవించాలి అని చెప్పి దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి? నీవు కూడా పెదవులతో పొగిడేవాడివా? నీ యొక్క హృదయములు దేవునికి దూరంగా ఉన్నాయా? ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల యొక్క హృదయాలను దేవుడు చూసి అంటున్నాడు, మీరు కపట భక్తులు, మీరు నన్ను పెదవులతో ఆరాధించి హృదయములో మీరు నన్ను విస్మరిస్తూ ఉన్నారు, నన్ను విడిచిపెడుతూ ఉన్నారు, నా నుండి దూరముగా మీరు ఉంటూ ఉన్నారని చెప్పి ఆనాడు వారి మీద నింద వేశాడు. అదే నింద నీ మీద నా మీద వేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈరోజు దేవుని వైపు చూచే బిడ్డలుగా, దేవుని యొక్క వాక్యం వైపు చూచే బిడ్డలుగా, దేవుని యొక్క వాక్యంతో నడిచే బిడ్డలుగా మనలను చేయాలని ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుల అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఈరోజు ద్వితీయోపదేశ గ్రంథం ద్వారా, ద్వితీయోపదేశ కాండం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ పలికిన మాట అన్నాడు, మోషే పలికాడు, నా ప్రియమైన బిడ్డలారా, మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించండి, మీరు చిరకాలము బతికెదరని చెప్పి అన్నాడు మోషే తన యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కూడా ఈ యొక్క లోకంలో యాత్రికులం, ప్రయాణికులం. అయా, నేను కూడా ఆనాడు పరిసయ్యుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె, సద్దుకైల వలె పెదవులతో నేను ఆరాధిస్తున్నాను, కానీ నేను చేసేది కూడా చెడ్డ కార్యాలు గొప్ప. ఆనాడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులను పట్టుకొని మీరు అడిగిన మాట, కపట భక్తులారా, మేము కూడా ప్రభువా కపట భక్తుల వలె ప్రజలు చూసేటప్పుడు మాత్రం ఒక పరిశుద్ధుల వలె, నీతిమంతుల వలె, యథార్థవంతుల వలె నేను జీవిస్తున్నాను, కానీ నా యొక్క హృదయంలో మాత్రం, నా అంతరంగంలో మాత్రం ప్రభువా నీకు నేను దూరంగా ఉంటున్నాను. ప్రభువా నన్ను మార్చండి. ప్రభువా, ఎవరైతే మా యొక్క గ్రామంలో అనారోగ్యంతో బాధపడుచున్నారు వారందరినీ ఇక చేతులు సమర్పించుకుంటున్నాను. ప్రభువా, దొడ్డిగల్ల రాంబాబు గారు అనారోగ్యంతో బాధపడుచుండగా తనను తాకమని నేరేళ్ళ శ్రీని గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారికి మీ దయగల హస్తాన్ని తన మీద ఉంచుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అయా మీ యొక్క సేవకులు ఎంతోమంది ప్రభువా మీ యొక్క ప్రజలు ఇక్కడ గురించి ప్రార్థన చేస్తూ ఉండగా ఏ అవసరాలతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ విన్నపాలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు, వాటన్నిటిని సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు దావీదు మహారాజు చేసిన ప్రార్థన, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎవరి దగ్గర నుంచి వచ్చింది ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు.
అలాంటి ప్రార్థనని ఆ ప్రార్థన మీరు ఆలకించి అతనికి మీకు సహాయం చేశారు. అటువంటి ప్రార్థన నేను కూడా చేస్తున్నాను ప్రభువా. నీరుల సమయ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తనను తాకమని, ముట్టమని, స్వస్థపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీకు మా కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసు, మా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. అయ్యా, ఎన్నో సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో ప్రభావ మేము సతమతమైపోతున్నాం ప్రభావ. ఒక్కొక్కసారి ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే, ఎవరు నా బాగోగులు చూసుకోవట్లేదే, ఎందుకు ప్రభావ నాకు ఈ అనారోగ్యం ఇచ్చావు, ఎందుకు ప్రభావ నాకు ఈ స్థితిని ఇచ్చావు, ఎందుకు ప్రభావ నాకు ఈ బ్రతుకునిచ్చావు అని చెప్పి ఒకవేళ నీవు నిరాశపోతే దేవుడు పలుకుతున్న మాట, నీవు నా వైపు చూడు, నేను నీ తట్టు తిరుగుతాను. ప్రభా, మా ప్రతి సమస్యను నేను చేతులు సమర్పించుకుంటున్నాను. గడిచిన నెలంతా ఈ యొక్క కాపుదలలో కాచి కాపాడాడు. ఈ నెల, రాబోయే నెలలో ప్రభువా, మా పని, మా పాడి పంటలను, మా పరిసరాలను ఈ యొక్క చేతులు సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అన్నాడు దావీదు మహారాజు చేసిన ప్రార్థన, ప్రభువా, నేను నీకు దినమెల్లా మొరపెట్టుచున్నాను, నాకు రక్షణ దయచేయి, నాకు శాంతి సమాధానం దయచేయి, నాకు ఆనందాన్ని దయచేయి అని చెప్పి ఆనాడు ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన ప్రభువా మేము కూడా చేస్తూ ఉండగా ఈరోజు మోషే పలికిన మాట, మన దేవుడు మనం ప్రార్థన చేయగా మన మనవిని ఆలకిస్తాడు అని చెప్పి దృఢ నమ్మకంతో తన యొక్క ప్రజలతో మాట్లాడిన ప్రభువా, అటువంటి విశ్వాసంతో మేము కూడా ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించండి, మా ప్రార్థనలకు సమాధానాన్ని దయచేయండి. మేము ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉన్నాము, ఆ సమస్యలన్నింటినీ ప్రభా ఆనాడు సొలొమోను మహారాజు నూతనంగా కట్టిన దేవాలయంలో తను ప్రార్థన చేస్తూ ఈరోజు మేము చదువుకున్నాం ప్రభువా, ఒకవేళ నీ యొక్క ప్రజలు పాపం చేసి నీకు దూరంగా ఉంటూ, ఈ యొక్క చిత్తానికి దూరంగా ఉంటూ, ఈ యొక్క వాక్యానికి దూరంగా ఉంటూ వారు ఒకవేళ వచ్చి దేవాలయంలో వచ్చి మోకరించి ప్రార్థన చేసి చేతులు చాచి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించు ప్రభువా, వారికి తగిన సమయంలో వారి అవసరాలు తీర్చు ప్రభువా అని చెప్పి అన్నాడు. సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు. మేము కూడా ప్రభువా ఈ యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించి మా కష్టకాలంలో, మా ఇబ్బందులలో, మా అనారోగ్యంలో, మా వ్యాధి బాధలలో, మా కుటుంబ సమస్యలలో తగిన పరిష్కారాన్ని చూపించగల ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే ప్రభా ప్రత్యేకంగా వాళ్ళు ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, గృహ దర్శనాలు చేసినప్పుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని, తెలుగు చెల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము చేతులు సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా యొక్క గ్రామంలో చాలామంది ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు, ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నారు. వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ప్రసాదించండి. దూర ప్రాంతంలో వెళ్ళి పని చేస్తూ ఉన్నారు,
మంచి ఆరోగ్యం దయచేసి చేకూర్చండి. ఎల్లప్పుడూ మీ కాపుదలను వారి మీద ఉంచిన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేము కూడా ఒకవేళ కపట భక్తుల్లాగా ఉంటున్నామేమో ప్రభువా, మా హృదయాలను మార్చండి, అటు జీవితాలను మార్చండి. నీ వైపు తిరిగి ఈ తట్టు తిరిగే బిడ్డలుగా మమ్మల్ని చేయబడి మా అవసరాలను తీర్చువాడా మీరే పలుకుతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతకుడి మీకు దొరకబడినది. మేము అడుగుచూ ఉండగా మా అవసరాలను మాకు తోడు నేడుగా ఉండదు. ఎల్లప్పుడూ నీ యొక్క కాపుదలను మా పైన ఉంచమని, మా యొక్క కుటుంబాల పైన ఉంచమని, మా యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయమని ఈ కొద్ది ప్రార్థనలకి యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటాం. ప్రార్థన నీ ఘనము ప్రభు యేసుదే, నీ సమభాగము నీయ వెనుదీదువా నీ ఘనము ప్రభు యేసుదే, నీ సమభాగము నీయ వెనుదీదువా దరయందు తన దానములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, దరయందు తన దానములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, గరువేల ప్రభు క్రీస్తువో క్రైస్తవా, నీ ఘనము ప్రభు యేసుదే, నిజ సమభాగము నీయ వెనుదీదువా. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అంగీకారముల ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తముల కొరకు మన యొక్క వారి సత్సవ యొక్క ప్రయోజనం కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ పవిత్ర ఆత్మను మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించుగాక. తత్ఫలితంగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించున్న ఈ బలి మా రక్షణ నిత్య రక్షణ సాధనంగా అగుడుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకుని నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించుటివి. మాకు విమోచించుటకే నీకు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మల శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణం సంఖ్యలను తెచ్చి ఉత్తానం అనుగ్రహించను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించటనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పూర్ణత్తున ఓసన్న ప్రభునామం ఏచేసి వారు తండ్రి. కూడా మోకరించి మరి ఒకసారి మన యొక్క విన్నపాలను ప్రార్థనలు దేవుడు ఆలోచించే విధంగా దేవుడికి విన్నవించుకుంటూ, ప్రభువా ఈ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలోచించండి. ఎవరైతే ఏ సమస్యలతో వచ్చారో, ఆనాడు ఏ విధంగా అయితే మీరు అప్పప్పుడు ద్రాక్షారసం యొక్క శరీర రక్తాలుగా మార్చారు, అదేవిధంగా ప్రభా వాళ్ళ ఉన్న సమస్యలన్నిటికీ ప్రభా
ప్రార్థన చేస్తూ మా విన్నపాలను ఆలోచించమని ఆశీర్వదించమని అన్నయ్య గారి యొక్క కూర్చుమని మరి ఒకరి పరిచయాలు మాట్లాడారు పరిచయాలు అదేవిధంగా ప్రభావ ఒక ఆపేక్షించాలని కోరుతున్నారు. సత్యనారాయణ గారి యొక్క కుటుంబాన్ని దేవుడి గారు నిర్మిస్తుండగా అందరి కుటుంబాన్ని చేతులు సమర్పించుకుంటూ అదేవిధంగా ప్రభావ ఇస్లాం గారి యొక్క కుటుంబాన్ని చేతులు సమర్పించుకుని ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ప్రభావం చూసిన బాబు గారి యొక్క కుటుంబాన్ని మేము చేతులు సమర్పించుకుని ప్రార్థన చేసుకుంటుగా నా తల్లి గారి యొక్క దర్శనాన్ని చేకూర్చుకొని ఇంకా ఎవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయబడిపోయి ఉన్నారో వారి యొక్క అవసరాలు వారి యొక్క ఇరుకులలో ఇబ్బందులు పూర్తిగా ఉండాలని మోటి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ మార్పులను పరిశుద్ధపరచబడి బాగుపరుచుతాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తం అవునుగాక. అతడు సింహశ్రమలను తనను తాడుగా నిశ్చితంగా అప్పగించుకున్నప్పుడు అప్పబద్దుకుని మీకు కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చు ఇట్లని మీరందరూ దీనిని తీసుకుని పూజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న ఆ శరీరం. ఓ నా యేసువారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకి ఇచ్చు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం కారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. నా యేసువారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మీరు మరలా వచ్చే వరకు యేసు. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవితంలో ఎప్పటికీ రక్షణ పాత్రను మీకు సమర్పించుకున్నాను. నీ సొంతం నిలిచి నీకు పరిచయం చెప్పిన పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుతున్నాను. క్రీస్తు శరీరం పాలివాడము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకొని ప్రతిమాలు కొలుచున్నాను. మరి ముఖ్యంగా ప్రభా చదువుకుంటున్న చిన్న బిడ్డలను మంచి జ్ఞానంతో బుద్ధితో నింపమని, మరి ముఖ్యంగా ప్రభా మరి వర్షాలు అధికంగా పడటం వల్ల ప్రభా అనేక చోట్ల వరదలు ఇబ్బందులకరంగా ఉన్నాయి ప్రభా. వాటన్నింటినీ లయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ప్రపంచమంతా వ్యాపించిన నీ శ్రమను నీ శ్రీసభను జ్ఞాపకం మా ప్రాచీన జగద్గురు మా చేరాపేటాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమని పరిపూర్ణం చేయి. ఉత్తానంగా మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమను చనిపోయిన వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకుని వారిని దివ్య ప్రకాశం చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుడి కనికలకు మరి మాటతో నీ తపోస్తులతో ఆదులు నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మా నిత్య జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీకు స్తుతించి మహిమపరచగలం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవమైన కలుగుతాక. అందరూ కూడా పైకి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపాన్ని చెప్పిద్దాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన ఆయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పులను మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులకు రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. ఈ దైవగ్రహణ పాపని ముక్తులు చేసి అన్ని కలగల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందం
మా రక్షణ యేసుక్రీస్తు జ్ఞానం నిరీక్షించుచుండము ఏలైనా మీ దినము, మీదే రాజ్యము, మీదే అధికారం. మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుగా ఈ సీతమ విశ్వాసం వీక్షకు నిశ్చిత ప్రకారం ఈ సమ శాంతిని ఐక్యం అనుగ్రహింపు యుగంలో జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు యేసు ఇచ్చిన శాంతి సమాధానం సంతోషంతో తెలుపు. సర్వేశ్వర గొర్రెపిల్ల లోక పాపం ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను మనందరి పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్లలకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము ప్రభువా. ప్రవేశించబడే పాపులను క్రీస్తు శరీర రక్తములు మన వ్యక్తి జీవనం చేర్చినగాక. నన్నంత మాత్రం విడువక ఎన్నంటి కాచనో నీ కృపా. నన్నంత మాత్రం విడువక ఎన్నంటి కాచనో నీ కృపా. ఉన్నత స్థితిలో నన్నుంచిన అన్నింట బాగుగా నిలిచిన యేసయ్యా వందనం నీకే స్తుతి సింహాసనం. యేసయ్యా వందనం నీకే స్తుతి సింహాసనం. నన్నంత మాత్రం విడువగా నన్నంటి కాచెనో నీ కృపా. కరుణించే నీ వల్లలే అందుకుంటిని ఫలితమో. కరుణించే నీ వల్లలే అందుకుంటిని ఫలితమో. మాదు ఆశ మా ప్రయాస కాదు కారణము. మాది ఆశ మా ప్రయాస కాదు కారణము. యేసయ్యా వందనము నీకే స్తుతి సింహాసనం. పిలచుచున్నాడా నిన్ను ప్రభు యేసు. వాంఛతో నా కరము చాపి పిలచుచున్నాడు. వాంఛతో నా కరము చాపి పిలచుచున్నాడు. ఎటువంటి శ్రమలందున ఆదరణ నీకిచ్చినని. ఎటువంటి శ్రమలందున ఆదరణ నీకిచ్చినని. గ్రహించునేవో యేసుని
చేరిన అత్తోలని విప్పొందేదవో గ్రాహించునేవో యేసుని చేరిన అత్తోలని విప్పొందేదవో పిల్లతో కన్నీరంతా కొడుకును కను పాపవలె కాపాడు కన్నీరంతా కొడుకును కను పాపవలె కాపాడు కారో మేఘము వాలి కష్టములో వచ్చినను కనికారిచి నిన్ను కాపాడును కారో మేఘము వాలి కష్టములో వచ్చినను కనికారిచి నిన్ను కాపాడును పిల్లకున్నాడో ప్రార్థించుటకు ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గారోహము పల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరించబడితిమి. మా హృదయములు మీ ప్రేమను దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణ పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహం కలిగించినట్లు గ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. దివ్య బలి పూజ సమాప్తమైంది. క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనములు. అమ్మా